ఫ్రెండ్స్ నమస్తే. పొద్దున్నే ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ చూడండి, పికప్ 5-6 కిలోమీటర్లు ఉండే పికప్ చేసుకున్నా. ఆర్డర్ డీటెయిల్స్ ఇవి. బిల్ చూడండి, 1182 ఉంది, అంటే 1882. దానికి వెయిటింగ్ ఛార్జీ మనకి ఎంత ఇస్తాడు? పర్ మినిట్ 4 రూపీస్ పర్ మినిట్కి ఇస్తాడు. అయితే దాని మీద కూడా జిఎస్టీ కట్ అయితే చూడండి, టోటల్ బిల్లు మీద మనకు జిఎస్టీ కట్ అవుతుంది. 4 రూపీస్ వెయిటింగ్ ఛార్జ్ ఇచ్చినట్లు ఏడుంటుంది. ఇక డ్రాప్ పాయింట్ చూడండి, డ్రాప్ పాయింట్ వచ్చేసి 29 కిలోమీటర్లు, 44 నిమిషాలు టైం పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఎక్స్ట్రా కూడా పట్టవచ్చు. ఖాళీ 29 కిలోమీటర్లకు 44 నిమిషాలు అంటే ఇక ఆలోచన చేయండి మన పరిస్థితి ఏంది. మనకు ఉండేదే 24 గంటలు, దాంట్లో ఈ జర్నీకి కస్టమర్ ఫ్రీ టైంకే అయిపోతే మనం ఏం డబ్బులు సంపాదిస్తాము? మళ్ళీ ఇప్పుడు కొత్తగా జిఎస్టీ కూడా వచ్చింది. ఆ జిఎస్టీ ఎలా ఉంది? వెయిటింగ్ టైంలో కూడా జిఎస్టీ కట్ అవుతుంది. క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ బిల్లు తర్వాత వాడు 15% తీసుకుంటున్నాడు. అంటే మన సంపాదన ఎలా ఉందో అర్థం చేసుకోండి. మునుపటికన్నా ఇప్పుడు ఇంకా మరీ దిగజారిపోయింది. 90 నిమిషాలు ఇవ్వాలి, ఈ జర్నీ టైము కస్టమర్కి ఇవ్వాలి. మనకేముంది? ఏడ లాభం ఉంది చెప్పండి? మనం డబ్బులు పెట్టి, పెట్టుబడి పెట్టి, వాహనం తెచ్చి ఇన్ని డబ్బులు సంపాదించుకుందామని రోడ్డు మీదకి వస్తే తీరా ప్రభుత్వాన్ని నడపడమే, ఓటర్ని నడపడమే, కస్టమర్ని నడపడమే తప్ప మనం కష్టపడి సంపాదించిన దానికి డబ్బు లేదు. మీరే క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ పికప్ చేసుకోవడానికే 5-6 కిలోమీటర్లు, దానికి టైము, మన డీజిల్, మన ఇంజను ఖర్చు అయిపోతుంది. తీరా వచ్చిన తర్వాత కస్టమర్ మూడ్ ఆఫ్ అయితే మన రీజన్ పెట్టి క్యాన్సిల్ చేస్తే మనకే ప్రాబ్లం. ఓకే, తీరా కస్టమర్ ఓకే అన్నాడు, వేసుకొని వెళ్ళినాం. అది ఓవర్లోడ్ ఉన్నా తీసుకెళ్ళాలి. అది 150 రూపాయలు 200 ఇస్తాడు. అది మనకు ఆయన కస్టమర్ చాలా ఖర్చు అయిపోయినట్లు, మనకు కోట్లు సంపాదించినట్లు మనం 200కి. అట్లుంది కస్టమర్ బిహేవియర్. దాంతోపాటు కస్టమర్కే వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఇద్దాం, మనకు లాభం ఉంటే కదా వాల్యూ ఇవ్వడానికి. కస్టమర్కు వాల్యూ ఇవ్వాలంటే మనకు బెనిఫిట్ ఉండాలి. ఫాయిదా ఉంటేనే కస్టమర్కి వాల్యూ ఇచ్చినట్ల. ఫాయిదా లేకుండా మన రక్తాన్ని, మన కష్టాన్ని, మన వయసుని మొత్తము ఖర్చు పెట్టి కస్టమర్కే ఫాయిదా చేస్తే మనం ఎందుకు ఇక కష్టపడము? మనకేంటి ఫాయిదా? ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఆడికెళ్ళి ఇడికి రావడానికి డీజిల్ ఖర్చు, ఇంజన్ ఖర్చు, టైం వేస్ట్, అదొకటి. తీరా బుక్ చేసుకుని పికప్ చేసుకున్నాక ఆ కస్టమర్ అన్లోడ్ చేయడానికి వెళ్తే ఆడ వెయిటింగ్ టైము 90 నిమిషాలు ఇచ్చిండు. ఆ 90 నిమిషాలు మనకేం ఫ్రీ రాదు. మళ్ళీ జర్నీ టైము అది మనం కస్టమర్కు ఫ్రీ, అదిలో మనకేం ఫ్రీ రాదు. అర్థమైందా? వెహికల్ తీసుకెళ్ళినందుకు బెనిఫిట్ ఏడుంది చెప్పండి? మళ్ళీ 90 నిమిషాల తర్వాత 4 రూపీస్లో మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ రోజుల్లో జిఎస్టీ. ఇంకా పిక్క తినండి మనల్ని. ఈడికే లాభం లేదంటే ఇంకా పీక తినడం. ఏడా లాభం ఉంది మనకు? అంతా నష్టమే, లాస్ పోతున్నాము, నష్టపోతున్నాము, అయినా మేలుకుంటలేము. దయచేసి మేలుకోండి మిత్రమా, మేలుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, చట్టాలను అడగండి. మాకు న్యాయం జరిగే చట్టాలు లేవా, మా కోసం చట్టాలు లేవా అని ప్రశ్నిద్దాం. థ్యాంక్ యూ. తప్పుగా మాట్లాడింటే క్షమించండి, బట్ అందరినీ అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వాళ్ళమే మేము ప్రభుత్వాన్ని దోచుకునే వాళ్ళం కాదు. ప్రభుత్వంకి జిఎస్టీ కడుతున్నాము, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, వెహికల్ కొన్నప్పుడు ట్యాక్స్ కడుతున్నాము, ఇన్సూరెన్స్ కడుతున్నాము, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెరిఫికేషన్ కోసము, డ్రైవింగ్ లైసెన్స్ కోసము డబ్బులు ఖర్చు పెడుతున్నాము. ప్రతిరోజు డీజిల్ వేసుకున్నప్పుడు దాని మీద ప్రభుత్వానికి ట్యాక్స్ పోతుంది. ఇన్ని బెనిఫిట్స్ పొందుతున్న ప్రభుత్వం మాకేం చేస్తుంది? మాకెక్కడ న్యాయం జరుపుతుంది? మా కోసం ఏడ నిలబడుతుంది? ఇవన్నీ ప్రశ్నలే. నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఒక్కనే కాదు,
డ్రైవర్ సోదరులు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఒక పోటరే కాదు, అంకుల్ డెలివరీ, ఊబరు, ఓలా, ర్యాపిడో ప్రతి సోదరుడు ప్రశ్నిస్తున్నాడు. తన కష్టం ఉన్నది, బట్ అందులో సంపాదన లేదు. వేరే దేశాలు సంపాదిస్తున్నాయి, డెవలప్ అవుతున్నాయి, మన దేశము కుంగిపోతుంది. కారణం ఇదే. సంపాదించుకునేవాడు సంపాదిస్తున్నాడు, కష్టపడేవాడు ఇంకా కుంగిపోతున్నాడు, అప్పుల్లో కూడుకపోతున్నాడు. ఎన్ని అప్పులు చేయాలి? ఇటు ప్రభుత్వాన్ని అప్పు అడిగితే ప్రభుత్వం అప్పు ఇవ్వదు, అటు ప్రైవేట్ వాళ్ళని అడిగితే మిత్తి అధికం వేస్తాడు. చూడండి మీరు, ప్రైవేట్ వాళ్ళు వాహనాలపైన ప్రైవేట్ ఫైనాన్స్లో ఉన్నాయి, కానీ ఒక్కటన్నా ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చిందే? క్యాన్సల్ చేస్తాయి, మేము ఇయ్యమా అంటారు డైరెక్ట్ వాళ్ళు. మనకు అడిగే హక్కు లేదు. మన మీద ట్యాక్సులు తీసుకొని ప్రభుత్వం రన్ అవుతుంది, మనపైనే ప్రభుత్వం రన్ అవుతుంది. ప్రభుత్వం సొంతంగా స్వయం ఉపాధి పొంది ప్రభుత్వం రన్ అవ్వట్లేదు, మనం కట్టే ట్యాక్సుల మీదనే. అక్కడో ఇక్కడో ఎక్కడో అప్పు చేసి తెచ్చి కట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతుంటే మనకు ఏ విధంగా సహాయపడుతుంది? ఏ రకంగా సాయం చేస్తుంది? ఏదన్నంటే మనం కేసు పెడితే కూడా ప్రభుత్వం కేసు తీసుకోవట్లేదు, మన సమస్యలని పరిష్కరించడం లేదు. నా ఆవేదన కాదు, నా మానసిక బాధ, ఈ వేదన ప్రతి ఒక్కరిది, ఇది నా ఒక్కరిదే కాదు. ఇందులో అన్యాయంగా మాట్లాడుంటే క్షమించండి, బట్ నిజాయితీ ఉంటే, నేను కరెక్ట్గా మాట్లాడితే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.